హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు అండర్ ప్యారిస్. ఇది ఒక మెరీన్ థ్రిల్లింగ్ మూవీ. ఇక మూవీని స్టార్ట్ చేస్తే ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరు సోఫీ. తను ఒక షార్క్ రీసెర్చర్ అయి ఉంటుంది. అయితే తను తన టీంతో పెసిఫిక్ ఓషన్లో లిలియత్ అనే నేమ్ గల షార్క్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు లాస్ట్ 3 months నుండి ఆ షార్క్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎలాగైనా లిలియత్ని కనిపెట్టి దాని కొంచెం పార్ట్ని తీసుకొని రీసెర్చ్ చేయాలని అనుకుంటారు. వాళ్ళకి లిలియత్ వాళ్ళ సరౌండింగ్స్ ఏరియాలోకి వస్తున్నట్టుగా సిగ్నల్స్ని ట్రాకర్ చూపిస్తుంది. ఆ టీంలో ఉన్న ఆ 4 వారిలో సోఫీ వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటాడు. వాళ్ళంతా ఓషన్లో డైవ్ చేసి ఆ లిలియత్ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి అప్పుడే స్పర్మ్ వేల్ యొక్క బేబీ కనిపిస్తుంది. కానీ ఆ బేబీ లాగా లేదు. అది చాలా పెద్దగా ఉంది. దాని బరువు మినిమం 41,000 కిలోల వరకు ఉంది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ వేల్ చనిపోయి ఉంది. దాని బాడీ ఇంచుమించు సగం బాడీ లేదు. వాళ్ళంతా అక్కడే ఉండి ఈ వేల్ ఎలా చనిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి దాన్ని చంపిన లిలియత్ షార్క్ వస్తుంది. దాన్ని చూడగానే అందరూ చాలా భయపడిపోతారు. ఎందుకంటే లాస్ట్ టైం 2 monthsకి ముందు లిలియత్ని ఎగ్జామిన్ చేసినప్పుడు కేవలం 2.5 meters మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 7 meters వరకు పెరిగింది. కేవలం 2 monthsలోనే 3 వరకు పెరిగిపోయింది. అక్కడ అందరిలో సోఫీ వాళ్ళ హస్బెండ్ చాలా పెద్ద మిస్టేక్ చేస్తాడు. ఆ టైంలో కూడా లిలియత్ యొక్క శాంపిల్ గురించి ఆలోచిస్తాడు. దానికోసం లిలియత్ని స్టాప్ చేస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఊహించలేనిది జరుగుతుంది. వాళ్ళందరినీ ఆ షార్క్ ముక్కలుగా చేసి చంపేస్తుంది. ఇదంతా దూరం నుండి సోఫీ ఇంకా తన పార్ట్నర్ ఇదంతా చూస్తూ ఉంటారు. ఇప్పుడు సోఫీ ఎవరైనా బతికి ఉంటే కాపాడదాం అని ఓషన్లోకి దూకేస్తుంది. కానీ తన ఎక్స్పెక్టేషన్స్కి రివర్స్గా వాళ్ళందరి బాడీ పార్ట్స్ తేలుతూ కనిపిస్తాయి. సడన్గా సోఫీ ముందుకి కూడా లిలియత్ వస్తుంది. అది ఒక మాన్స్టర్ లాగా కనిపిస్తుంది. సోఫీని అటాక్ చేస్తూ డీప్ ఓషన్కి లాకెళ్ళిపోతుంది. కానీ సోఫీ ఎలాగో అలాగా తప్పించుకొని వస్తుంది. ఇక స్టోరీని డైరెక్ట్గా 3 years later అని చూపిస్తారు. ఈసారి కూడా సోఫీని చూపిస్తారు. తను ఒక అక్వేరియంలో గైడ్ లాగా పనిచేస్తూ ఉంది. మెరీన్ స్పీసీస్ గురించి వాటి టైప్స్ గురించి పిల్లలకు గైడ్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు మీకా అనే ఒక మెరైన్ యాక్టివిస్ట్ని చూపిస్తారు. తను సేవియర్ ఆఫ్ సీ అనే పేరుతో ఒక ఆర్గనైజేషన్ని నడుపుతూ ఉంటుంది. వాళ్ళ పని మెరీన్ లైఫ్ని కాపాడాలని. వాళ్ళు అదే మోటివ్తో ఉంటారు. మీకా సోఫీని కలవడం కోసం వచ్చి తన్ని తమ హెడ్ క్వార్టర్స్లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ తనకు ఇది చూపిస్తుంది ఏంటంటే లిలియత్ కొద్దిసేపట్లో ప్యారిస్లోని శాండ్ రివర్లోకి వస్తుంది అని. ఎక్కడైతే వాళ్ళ హోమ్ టౌనో అక్కడికే వస్తుంది. సో మీకా సోఫీతో తన రీసెర్చ్లో ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటుంది. దానికి తను అంటుంది షార్క్ క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాయి అని. కానీ పెసిఫిక్ ఓషన్ నుండి ప్యారిస్ వరకు రావడం చాలా కష్టం. ప్యారిస్లో ఫ్రెష్ వాటర్ ఉండడం వల్ల ఎలాంటి షార్క్ సర్వైవ్ అవ్వలేదని అంటుంది. అవన్నిటికన్నా మెయిన్గా సోఫీకి లిలియత్తో ఉన్న ట్రామాటిక్ పాస్ట్ వల్ల తను ఏం చేయలేకపోతుంది. ఇక సోఫీ నాతో అవ్వదని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో 2 అబ్బాయిలని శాండ్ రివర్ దగ్గర చూస్తాం. వాళ్లకు రివర్లో నుండి ఒక మిసైల్ లాంటిది దొరుకుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు అని, అవి World War IIలో యూజ్ చేసినవి ఇలా కనిపిస్తూనే ఉంటాయని చెప్తారు. అదే రోజు మీకా అలాగే తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఒక కార్ యాక్సిడెంట్ని రీసెర్చ్ చేయడానికి శాండ్ రివర్లోకి బయలుదేరతారు. నిజానికి వాళ్ళు లిలియత్ కోసం వస్తారు. మీతా రివర్లోకి డైవ్ చేసి ఆ కార్ని చూస్తుంది. ఆ కార్ పైన చాలా పెద్ద గుర్తులతో డ్యామేజ్ అయి ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి. దాంతో మీకా దొరికిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ తప్పించుకుంటుంది. ఇంకో సైడ్ మనం సోఫీని చూస్తాం. తను లిలియత్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. తనకి అర్థం అవుతుంది లిలియత్ శాండ్ రివర్లోకి వచ్చేసింది అని. అతని బాడీని చూసి అందరూ భయపడిపోతారు. ఎందుకంటే అతని హాఫ్ ఆఫ్ ది బాడీ మాయమై ఉంటుంది. ఆ బాడీని చూసిన ఎవరైనా సరే ఏదో పెద్ద యానిమల్ ఆ బాడీని తినేసిందని అనుకోవచ్చు. సోఫీ ఇంకా మీకా కూడా అక్కడే ఆ ఆఫీసర్స్తో పాటు ఉంటారు. సోఫీ వెంటనే ఆఫీసర్స్ వాళ్ళతో ఆ పని ఖచ్చితంగా ఆ షార్కే చేసిందని చెప్తుంది. ఎలాగైనా దాన్ని ఆపాలి అని అంటుంటుంది. కానీ మీకాకి మాత్రం ఆ షార్క్ని చంపేయాలి అని అన్నట్టుగా అర్థమయ్యి
ఆ ఆఫీసర్ సోఫీతో కలిసి ఆ షార్క్ని చంపేయాలని అనుకుంటున్నారని అనుకొని తను ఒక సేవియర్ ఆఫ్ ద సీ మెంబర్ కాబట్టి ఎలాగైనా సరే ఆ షార్క్ని కాపాడాలని అనుకుంటుంది. అక్కడ ఆ షార్క్ అందరినీ చంపి తినేస్తుందిరా అంటే ఈ అమ్మాయి మాత్రం కాపాడుతుంది అంట. అదే రాత్రి ఆఫీసర్స్ తన టీంతో సోఫీని తీసుకొని శాండ్ రివర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళంతా ఆ లిలియట్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. సోఫీ దాన్ని ట్రాక్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కానీ కరెక్ట్గా లిలియట్ దొరికేసింది అని అన్నప్పుడే మీకా తన ఫ్రెండ్స్తో కలిసి సోఫీ ట్రాకర్ని హ్యాక్ చేస్తుంది. దాంతో రివర్లో డైవ్కి వెళ్ళిన ఆఫీసర్ ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. లిలియట్ కరెక్ట్గా అతని దగ్గరికి వస్తుంది. కానీ ఆ రోజు తన స్టమక్ ఫుల్ ఉండడం వల్ల వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. అదే ఛాన్స్ అనుకుని ఆ డైవర్ బయటికి వచ్చి బతికిపోతాడు. కానీ ప్యారిస్ సిటీలోనే పెద్ద మాన్స్టర్ తిరుగుతుంది. ఇది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందుకే ఆ విషయాన్ని మేయర్కి చెప్తారు. తను ఎలాగైనా సరే ఆ షార్క్ని పట్టుకోవాలని చెప్తుంది. ఎందుకంటే శాండ్ రివర్లో త్వరలోనే ఒక పెద్ద స్విమ్మింగ్ ఈవెంట్ జరగబోతుంది. దాన్ని ఆపే అంత అఫర్ట్ చేయలేను అని అంటుంది. ఇంకా ఆఫీసర్స్ అంతా ఆ షార్క్ని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మీకాని చూపిస్తారు. తను సీక్రెట్గా ఒక వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందులో మన గవర్నమెంట్ షార్క్ని చంపేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఎలా అయినా సరే దాన్ని ఆపాలి, ఆ షార్క్ని సేవ్ చేయాలి అని ఉంటుంది. ఆ వీడియోని తను సేవియర్ ఆఫ్ సీ గ్రూప్ వాళ్ళకి సెండ్ చేసి అందరూ ఈరోజు రాత్రి ప్యారిస్ కెటాకోమ్స్కి రండి అని చెప్తుంది. ఇక్కడ కెటాకోమ్స్ అంటే ఏంటో నేను మీకు కొంచెం అయ్యాక చెప్తా. ఇక్కడ మీకా ప్లాన్ సక్సెస్ అవుతుంది. కానీ వాళ్ళలో తన ఒక ఫ్రెండ్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన సీక్రెట్ ప్లాన్ గురించి అంతా చెప్తుంది. వాళ్ళందరికీ అప్పుడే తెలుస్తుంది ఆ షార్క్ ప్యారిస్ కెటాకోమ్స్లోనే ఉంది అని. ఇక్కడ ప్యారిస్ కెటాకోమ్స్ అంటే ప్యారిస్ సిటీ అండర్ గ్రౌండ్లో ఉన్న టనల్. ఈ టనల్ ప్యారిస్ సిటీని నిర్మించేటప్పుడు కట్టారు. ఈ కెటాకోమ్స్ ప్యారిస్ సిటీ అంతా ఉంది. మీకా అనుకున్నట్టుగానే తన గ్యాంగ్తో నైట్ కెటాకోమ్స్కి వస్తారు. ఇంకో సైడ్ ఆఫీసర్స్ సోఫీతో పాటు అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు ఆ టీం మెంబర్స్కి ఆఫీసర్స్కి ఇద్దరి మధ్యలో వాదనలు జరుగుతూ ఉంటాయి. ఈ గ్యాప్లో మీకా షార్క్స్ మనుషులకి ఎలాంటి డేంజర్ని తెవ్వు అని ప్రూవ్ చేయడానికి ఆ కెటాకోమ్ వాటర్లోకి దూకేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక షార్క్ వస్తుంది. ఈ షార్క్ లిలియట్ కాదు, మరి ఎవరు అన్నది కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఇక అక్కడికి కొన్ని గ్రూప్ ఆఫ్ షార్క్స్ వస్తాయి. ఒక షార్క్ మీకా పైకి వస్తుంది. దాన్ని చూసి మనుషులంటే వాటికి ఎంత ఇష్టమో అని అనుకుంటుంది. కానీ అప్పుడే సడన్గా మీకా పైన భయంకరంగా అటాక్ చేసి చంపేస్తుంది. దాంతో తన బాడీ పార్ట్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి. ఈ సీన్ని చూసిన వారంతా భయపడి సేవియర్ గ్రూప్ వాళ్ళు ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటారు. వాళ్ళ మెరీన్ లైఫ్ని కాపాడాలన్న మైండ్ సెట్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది. అప్పుడే వాళ్ళకు అర్థం అవుతుంది నేచర్లో ప్రతిదీ మనకు మంచిది చేయదు అని, కొన్నిటిని అస్సలుకే బ్రతకనివ్వద్దు అని. ఆ ఉరుకుల్లో చాలా మంది ఆ రివర్లో పడిపోతుంటారు అండ్ షార్క్స్కి డిన్నర్ అయిపోతారు. ఆ రివర్లో పూర్తిగా ఆ షార్క్స్ మనుషుల్ని పార్ట్లుగా చేస్తూ ఆ రివర్ని అంతా బ్లడ్తో రెడ్గా చేసేసాయి. అండ్ ఇక్కడ మిగిలిన వాళ్ళని హాస్పిటల్లోకి ట్రీట్మెంట్కి పంపిస్తారు. ఈ గ్యాప్లో ఆఫీసర్స్ ఒక షార్క్ని చంపేసి రీసెర్చ్ కోసం అన్ని తీసుకొని వస్తారు. ఆ షార్క్ని బాగా ఎగ్జామిన్ చేశాక సోఫీకి తెలుస్తుంది ఆ షార్క్ ఒక ఫీమేల్ అని. అది పుట్టి కూడా కేవలం 2 months అవుతుంది అని. షాకింగ్ ఏంటంటే అది అంత చిన్న ఏజ్లోనే ప్రెగ్నెంట్. దాని కడుపులో కొన్ని వేల బేబీ షార్క్స్ ఉన్నాయి. అండ్ సోఫీ చెప్తుంది ఈ షార్క్ పార్థెనోజెనిసిస్ ప్రాసెస్తో పిల్లల్ని కంటుంది అని. అంటే మేల్ షార్క్స్తో పని లేకుండా ఆ ప్రాసెస్తో తన ఓన్గానే రీప్రొడక్షన్ని చేస్తుంది అని. అది కూడా చాలా చిన్న ఏజ్లో. ఇది చాలా భయానక విషయంగా అవుతుంది. సో సైన్స్ స్టూడెంట్స్ assemble here and fill the comments explaining about what is parthenogenesis. బ్యాక్ టు ద టాపిక్. సో దానివల్ల ఆ షార్క్స్ పాపులేషన్ చాలా కొద్ది టైంలోనే చాలా పెరిగిపోతుంది. అంతా భయపడుతూ ఉంటారు. సోఫీకి అర్థమవుతుంది ఆ షార్క్ లిలియట్ కూతురే అని. వాటిలో కూడా ఒక కొత్త అబిలిటీని బిల్డ్ చేసుకున్నాయని తెలుస్తుంది. అది ఏంటంటే ఎలాంటి వాటర్లో అయినా సరే, ఐదర్ సాల్ట్ వాటర్లో కానీ ఫ్రెష్ వాటర్లో కానీ ఎక్కడైనా సరే సర్వైవ్ అయ్యే అబిలిటీ వచ్చిందని చెప్తుంది. ఇది వాళ్ళ మదర్ లిలియట్ నుండి నేర్చుకున్నాయని చెప్తుంది. ఇప్పుడు ఈ షార్క్స్ కొన్ని థౌజండ్స్లో ఉన్నాయి. అవన్నీ కెటాకోమ్స్లోనే ఉంటున్నాయి. సో వాటిని చంపడానికి కెటాకోమ్స్లో బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేసి వాటిని చంపాలని అనుకుంటారు.
ఇంకో సైడ్ శాండ్ రివర్ లో కొన్ని వేల మంది స్విమ్మింగ్ చేయడానికి రెడీ అవుతారు. అసలు ఈ షార్క్స్ గురించి తెలిస్తే వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళే కాదు. మేయర్ కి అన్ని తెలిసి కూడా వాళ్ళని ఎందుకు ఆపట్లేదో అర్థం కాదు. వాళ్ళని ఆపడం మానేసి రివర్ స్టార్టింగ్ లో ఆ షార్క్స్ ని అడ్డుకోవడానికి పెద్ద నెట్స్ ని పెట్టిస్తూ దానికి కాపలాగా కొంతమంది ఆఫీసర్స్ ని పెడుతుంది. ఇంకో సైడ్ సోఫీ ఇంకా ఈడియల్ మిగతా వారితో కలిసి కెటాకోమ్స్ లో బాంబ్స్ ని పెడుతున్నారు. అందరూ వాటర్ లో డైవ్ చేస్తూ ఎవరి పొజిషన్స్ లో వాళ్ళు ఉంటారు. ఈడియల్ ఇంకా సోఫీ ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే అంతా సెట్ చేసుకొని ఈడియల్ టార్చ్ ఆన్ చేస్తాడు. చూస్తే అక్కడ వాళ్ళ 4 దిక్కుల్లో బేబీ షార్క్స్ తిరుగుతూ కనిపిస్తాయి. చూడడానికి బేబీసే, కానీ అవి ఈజీగా ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా చేయగలవు. ఈడియల్ ఫస్ట్ బాంబ్ ని బ్లాస్ట్ చేస్తాడు. కొన్ని షార్క్స్ తో పాటు అతనికి కూడా ఇంజర్ అవుతుంది. ఇంకా అతన్ని పైకి తీసుకుంటారు. సోఫీ బాంబ్స్ ప్లేస్మెంట్ చూడడం కోసం మళ్ళీ అండర్ వాటర్ లోకి వెళ్తూ ఉంటే తనకి లిలియట్ కనిపిస్తుంది. అది సోఫీని చూడలేదు, కానీ సోఫీ మాత్రం దాన్ని చూస్తుంది. లిలియట్ వాటి పిల్లలు కొన్ని చనిపోయినందుకు చాలా కోపంలో ఉంటుంది. అది మేయర్ వేయించిన ఆ నెట్ ని కొరికేసి ఆ శాండ్ రివర్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం సోఫీ చూస్తుంది. అక్కడ అందరూ స్విమ్ చేస్తూ ఉంటారు. అప్పుడే లిలియట్ అక్కడికి వెళ్ళి ఒక అతన్ని 2 ముక్కలుగా చేసి చంపేస్తుంది. ఆ ప్లేస్ లో మనుషులు అంతా ఆగమాగంలో ఉంటూ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటారు. అక్కడికి కొన్ని వేల బేబీ షార్క్స్ వచ్చి అందరిని చంపేస్తూ ఉంటాయి. బహుశా లిలియట్ అందరినీ పిలిచి ఉంటుంది. ఇవి కెటాకోమ్స్ లో నుండి బయటికి వచ్చాయి కావచ్చు. సో అందుకే కెటాకోమ్స్ లో బ్లాస్ట్ చేసినా గానీ ఇవి చనిపోలేదు. ఈ బేబీ షార్క్స్ అందరిని చంపేస్తూ ఆ రివర్ ని అంతా వారి బ్లడ్ తో రెడ్ గా చేసేస్తాయి. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడున్న ఆఫీసర్స్ ఆ షార్క్స్ ని స్వైపర్స్ తో షూట్ చేస్తూ ఉంటారు. ఆ బుల్లెట్స్ కొన్ని మిజైల్స్ పైన పడతాయి, ఏవైతే వరల్డ్ వార్ 2 నుండి అక్కడే ఉన్నాయో. అవి ఇంకా శాండ్ రివర్ లోనే కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. ఆ మిజైల్స్ డీయాక్టివేట్ అవ్వకుండా ఇంకా యాక్టివ్ గానే ఉంటాయి. సో ఆ బుల్లెట్స్ వాటికి తగిలి అవి బ్లాస్ట్ అవుతూ ఆ రివర్ లో పెద్ద సునామీ లాగా వచ్చి అక్కడ ఉన్న మేయర్ తో పాటు మనుషులు అంతా చనిపోతారు. ఆ శాండ్ రివరే కాదు, ఆ ప్యారిస్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. సోఫీ ఇంకా ఈడియల్ ని ఒక దానిపైన కూర్చున్నట్టుగా చూస్తాము. వారి చుట్టూ మొత్తం చాలా షార్క్స్ కనిపిస్తాయి. ఆ షార్క్స్ ఆ రివర్ అంతా ధ్వంసం అవడంతో వేరే మెయిన్ సిటీస్ కి వెళ్తూ ఉంటాయి. అంటే ఈ వరల్డ్ మొత్తానికే వ్యాపిస్తాయి అన్నమాట. ఇక వాటి పాపులేషన్ కి మనుషులంతా ఎక్స్టెంట్ అవుతారేమో అన్నట్టుగా చూపిస్తారు. అండ్ ఫైనలీ ఇక్కడికి ఈ మెరైన్ హారర్ మూవీని ఎండ్ చేసేస్తారు. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ వినడం కన్నా చూస్తేనే ఆ ఫీలింగ్ బాగుంటుంది. సో స్టోరీ నచ్చితే వెళ్ళి నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, ష్యూర్గా చూడండి. అండ్ దిస్ ఈజ్ వాట్ ద మూవీ ఫర్ టుడే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి నా కలెక్షన్లో. కావాలంటే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి థ్రిల్లర్ మూవీని మీ ముందుకి పట్టుకొస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.